హాయ్ అండి అందరికీ. రీసెంట్గా ఒక వార్త అనేది ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఆ వార్త ఏంటి అంటే కేశినేని నాని గారు ఉన్నారు కదా, ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్తారు అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తూ ఉంది. ఆయన నిజంగా బీజేపీ పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోలోకి వెళ్తాం. మీ అందరికీ తెలుసు, కేశినేని నాని గారు ఆయన 2 సార్లు కూడా విజయవాడకి సంబంధించిన పార్లమెంట్ లోక్సభ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. 2024 ఎన్నికల కన్నా ముందు టీడీపీ పార్టీ పెద్దలతో ఆయనకి కొంచెం విభేదాలు రావడంతో ఆయన టీడీపీ పార్టీని వీడి వైసీపీ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఆయన ఘోర పరాజయం పాల్గొనైంది. వైసీపీ రాష్ట్రం మొత్తం ఎలా పరాజయం పాలైందో విజయవాడలో కూడా అలాగే తన యొక్క ఓటమిని కేశినేని నాని చవి చూడటమే జరిగింది. అయితే తర్వాత ఆయన వైసీపీ పార్టీ నుంచి దూరం అయ్యారు కొన్ని కారణాల నుంచి. ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉంటే ఆయన తమ్ముడు కేశినేని చిన్ని ఆయన ఎక్కడ ఇబ్బంది పెడతారు అని చెప్పేసి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటుందని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. కాకపోతే రీసెంట్గా వస్తున్న సమాచారం ప్రకారం ఏంటి అంటే ఆయన బీజేపీతో చేరడానికి ఆసక్తిగా ఉన్నారు అని చెప్పేసి మనకైతే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చర్చలు జరుపుతున్నారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి రాజకీయంలోకి వెళ్ళిన వ్యక్తులు, రాజకీయానికి అలవాటు పడిన వ్యక్తులు రాజకీయానికి దూరంగా ఉండలేరు అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఆయనకి గతంలో విజయవాడ డెవలప్మెంట్ ఫ్లైఓవర్లు అంత ఇష్యూలో బీజేపీ పెద్దలతో సంబంధం ఉంది. ఏంటంటే ఆయన 2 సార్లు పార్లమెంట్ అభ్యర్థిగా పనిచేశారు కాబట్టి బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ సందర్భంలో ఆయన్ని బీజేపీలోకి ఆహ్వానించేందుకు ఎవరైతే అధ్యక్షులు పురంధేశ్వరి అలాగే నితిన్ గడ్కరీ వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి. అంటే ఏదో అంటారు కదా, నిప్పులేందుకు పొగరాదని ఒక చర్చ అనేది పెద్ద ఎత్తున స్టార్ట్ అయిందనమాట. ఆయన కూడా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీలోకి వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడ ఆయనకు ప్రత్యర్థులు ఉన్నారు. ఒకవేళ టీడీపీలోకి వెళ్ళాలనుకున్నా కానీ వాళ్ళు రానివ్వరు. ఇంకోటి ఏంటి అంటే జనసేనలకు కూడా వెళ్ళాలన్నా కానీ జనసేన కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు కూటమి కాబట్టి. ఇప్పుడు ఆయనకున్న ఆల్టర్నేటివ్ ఏదైనా ఉన్నదంటే బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ వైపు చూస్తున్నారు అని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో మనకి రాబోయే రోజుల్లో సమాచారం వస్తుందన్నమాట. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, మరి థ్యాంక్ యూ.